ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్‌ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 8867776444 లేదా 8867776333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం 2024 ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. శని అనగా అష్టమ శని, అదేవిధంగా గురు మధ్యలో మార్పు, రాహు కేతువుల స్థానాన్ని బట్టి చూసేదైతే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో కాస్త ఇబ్బంది అనుకున్న ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరి లోపల మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ ఒక ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం కర్కాటక రాశి వారికి అపవాదాలు, అవమానాలు, ఏదో ఒక విధానంగా నిందలు వస్తూ ఉంటాయి. ఈ 2023 ఫాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉండేది. ఏ పని చేసినా దాంట్లో కన్ఫ్యూజన్, రైట్ టైం రైట్ డిసిషన్ తీసుకోలేదు, అండ్ భార్యాభర్తల దూరం అయిపోవడం, ఎన్నో వివాహ జీవితాలు ఎలా అంటే మ్యాచ్ అనేది వివాహం ఫిక్స్ అయ్యి తర్వాత విడిపోయినా కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు కొందరికి కుటుంబాల్లో జరిగే ఉంటుంది, మీకు తెలుసు. అంటే కర్కాటక రాశి వారికి 2023 అయితే చాలా పరీక్షలు ఎదుర్కొన్నారు. అయితే ఈ 2024 సంవత్సరం మీకు శుభమే జరుగుతుంది. కాస్త నిదానంగా ప్రోగ్రెస్ అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కనబడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మీకు శుభమే జరుగుతుంది. కాస్త కోపం తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదిరిస్తాను నేను అనే ఒక నమ్మకంతో ఉండండి. ఆ నమ్మకమే మిమ్మల్ని జయం వైపు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరంలో మీకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలి, అంతే. ఈ ఒక మీపై మీకు విశ్వాసము అనేది బలంగా ఉంటే మీరు ఏ సమస్యలు వచ్చినా దాని నుంచి బయటపడతారు. ఇక ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త ఆటంకాలు, పరీక్షలు ఎక్కువ ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. కొన్ని పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేకుండా ఉద్యోగంకి వెళ్ళాలా వద్దా, రిజైన్ చేసేయాలా, ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా అంతా సుసూత్రంగా మంచిగానే ఉంటుంది. నవంబర్ డిసెంబర్ టైంకి మీరు అనుకున్నది సాధించుకుంటారు. మీకు ఒక మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. అయినంత వరకు కొంచెం ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు కొత్త జాబ్కి అయితే వెతుక్కొనేది వద్దు. ఈ సంవత్సరం ఉన్న జాబ్లోనే మీరు కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ జాబ్లోనే మంచిగా జాబ్ని అంటే ఉద్యోగం పైన ఫోకస్ పెట్టి కష్టపడి చేసే వృత్తిని ఇష్టపడి చేయండి. దాంట్లోనే మీకు గుర్తింపు, ఒక ప్రఖ్యాత, ఒక పేరు, ప్రతిష్టల గుర్తింపులు అవి ప్రాప్తిస్తాయి. ఇక స్వంత వ్యాపారం చేసేవారు నూతనంగా ఎటువంటి వ్యాపారాలు, పెట్టుబడులు వద్దు అనేది నా అభిప్రాయం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలి అనుకునేవారు కాస్త పోస్ట్పోన్ చేయడం మంచిది. వేరే వాళ్ళకి షూరిటీ పెట్టడం, బ్యాంక్లో షూరిటీ పెట్టడం, వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడం, ఇలాంటి దయచేసి మధ్యవర్తి పనులు మాత్రం చేయకండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అయితే ఉంది. మట్టికి సంబంధించిన వ్యాపారం చేసే వారికి బ్రిక్స్, సిమెంట్ ఇటువంటి వ్యాపారస్తులకి అధికమైన లాభం. మరియు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో గృహప్రవేశ యోగం ఉంది. అంటే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడం లేదా ఇంటిని ప్రారంభించడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గృహానికి సంబంధించిన యోగాలు అయితే బాగుంది. మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉన్నది, కంప్లీట్ అయ్యి ఈ సంవత్సరంలో మీరు నూతన గృహప్రవేశం చేయగలరు, ప్రయత్నించండి. ఇక విద్యార్థులు ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్లో అభివృద్ధి ఉంది, విదేశీ యోగం ఉంది.
మీరు చదువులో మాత్రం అభివృద్ధి చెందవచ్చు, ఎటువంటి ఆటంకాలు లేదు. అతి స్నేహం విద్యా నష్టం, స్నేహితులను కొంచెం తగ్గించండి. దూర ప్రయాణాలు వద్దు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళొచ్చు, అంటే ఏదైనా ట్రిప్ వెళ్ళడము, ఏదైనా లాంగ్ జర్నీ చేయడము, ఏదైనా యాత్రలు వెళ్ళడం అలాంటివి ఈ సంవత్సరంలో కొంచెం పెండింగ్ పెడితే మంచిది. అంటే అడ్వెంచర్సు, లాంగ్ డ్రైవ్స్ ఇలాంటివి సెల్ఫ్ డ్రైవ్ చేయకండి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక అదే విధానంగా ఇంట్లో ఉన్న గృహిణీలు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్, గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. కరెక్ట్ అయిన డాక్టర్స్ని కలిసి సలహా తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, చక్కగా కాపాడుకోండి. ఇక వ్యాపారం చేసే స్త్రీలకైతే కొంచెం చిరాకు ఎక్కువ ఉంటుంది. నేను ఎంత కష్టపడినా నేను అభివృద్ధి లేదు, నేను ఈ బిజినెస్ని నేను స్టాప్ చేసేస్తా, వేరే బిజినెస్ ఏదైనా చేస్తా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంచెం చిరాకు మనోభావం ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ఆఖరిలోపే మీరు అనుకున్నది సాధిస్తారు. దాని నుంచి కొత్త దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో దాన్నే డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇక వయసైన వృద్ధులు మీరు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అంటే దూర ప్రయాణాలు అంత మంచిది కాదు. అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకొని పిల్లలతో కలిసి ఉండిపోవడం చాలా మంచిది నా అభిప్రాయం. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించండి. ఇక కోర్టు గొడవల్లో ఏదైనా ఉండి పిత్రాజిత ఆస్తుల్లో ఏదైనా గొడవలు ఉంటే అది ఏప్రిల్ తర్వాత దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. మీ ఆస్తులు మీరు అనుభవించగలరు. ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుల్లో ఉన్నవారు, అప్పులు ఎంతైనా తీర్చలేదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరి లోపల మీ క్రెడిట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. అప్పులన్నీ తీర్పేసి సంతోషంగా ఉండొచ్చు. కానీ అప్పు తీర్పాలి అనే సంకల్పంతో కష్టపడి అప్పు తీర్పడానికి ప్రయత్నించండి. కొత్తగా అప్పులు మాత్రం చేసుకోకండి. మరియు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో వీళ్ళు అనుకోని రకంగా అంటే ఉద్యోగంలో కావచ్చు, లేదా చేసే వృత్తిలో కావచ్చు, ఏ కళలో ఏ రంగంలో ఉన్నా కూడా అనుకోని విధానంగా మీకు చేంజెస్ చాలా కనబడుతుంది. అంటే అభివృద్ధి స్థాయికే వెళ్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవి ఈ సంవత్సరంలో హఠాత్తుగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటివి మంచివి కూడా జరుగుతాయి. అంటే ఈ 2024 మీకు శుభమే, మంచిగానే ఉంది. కానీ ఇంతకు ముందు ఏదైతే మీరు కష్టాలు అనుభవించారో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ అవుతాయి. కొంచెం నిదానంగా మందాభివృద్ధి అంటాం, చాలా స్లోగా అభివృద్ధి చెందుతారు. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఇంకేం లేదు. డ్రైవింగ్ చేసేవారు కొంచెం డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే ఇంకేం లేదు. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదిరించి దాన్ని బయటికి రావడానికి మరియు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలన రావడానికి మీరు దుర్గాదేవిని ఎక్కువ పూజించాలి. వారానికి ఒకసారి దుర్గాదేవి దేవాలయానికి వెళ్తూ ఉండండి. దుర్గా ఆరాధన చేయండి. దుర్గా స్తోత్రం పారాయణ చేసుకోండి. దుర్గా కవచం చదువుకోండి. వారానికి ఒక్కరోజైనా దేవి భాగవతాన్ని కానీ లేదో లలితా సహస్రనామం కానీ లేదా దేవి స్తోత్రాలు మీరు చదువుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.